హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న కార్యకలాపాల మీద భిన్నమైన ధోరణులు కనపడుతున్నాయి. ఒకప్పుడు హైడ్రా ప్రారంభంలో హైడ్రాని ఆహా ఓహో అన్నవాళ్లే ఇవాళ హైడ్రా గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా చీవాట్లు పెట్టింది ఒక కోణం అయితే, గవర్నర్ విశేషాధికారాలు ఇస్తూ ఆర్డినెన్స్ ఇవ్వటం మరొక కోణం. సో దీన్ని ఎట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది, ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. ఒక హైకోర్టు అడ్వకేట్ కూడా మీరు. సో నాకు కొన్ని అంశాలు క్లారిటీ కావాలి. మీరేమనుకుంటున్నారు అంటే భిన్నమైన ధోరణులు కనపడుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పొగిడిన నోర్లే ఇవాళ తిడుతూ కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతలకు యంత్రాలు ఇవ్వడం ఏంటి, హైకోర్టును కూలుస్తామని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారు, రాజకీయ బాసులు చెప్పినట్టు చేస్తే ఇబ్బందులు పడతారు, ఇలాగైతే జైళ్లకు పంపుతాం, ఆదేశాలు పాటించుకుంటే హైడ్రా జీవోపై స్టే ఇస్తాం, ట్రాఫిక్ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు, కావూరి హిల్స్ అమీన్పూర్కు మధ్య వివక్ష ఎందుకు, పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారు, కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తాం, సహజ న్యాయ సూత్రాలంటే తెలియదా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ రాధాపై ధర్మాసనం ఫైర్. ఇది నిజానికి హైకోర్టు. ఇవాళ మళ్ళీ మనకు వచ్చిన అంశం ఏంటంటే, హైడ్రాకు సంబంధించి విశేషాధికారాలు జారీ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించడంతో పాటు రక్షణ ఉంటుంది. అంటే నిన్న అంటే హైకోర్టు చీవాట్లు పెట్టిందని ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందా ప్రభుత్వం? కిరణ్ గారు, ముందుగా కిరణ్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు మీకు అభినందన తెలియజేస్తున్నాం. అంటే వాస్తవంగా హైడ్రా అనేది మీరు అన్నట్టు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది జియో నెంబర్ 99 జూలై 19న వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారు మానసిక పుత్రికగా హైడ్రా ఆయన చెప్పుకున్నాడు కూడా. దీంట్లో తన మన భేదాలు లేవు, నా కుటుంబ సభ్యులైన నిర్దాక్షిణంగా పడగొడుతుంది హైడ్రా అని చెప్పి ఒక సమర్థవంతమైన ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఉభయ రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు, ఏవి రంగనాథ్ గారిని అపాయింట్ చేశారు. జూలై 19 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వాళ్ళు దాదాపు 200 ఎకరాలని, అంటే 1500 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడారు. చెరువులు, నాలాలు ఏది మిగల్చల, జంటనగర్ జలాశయాలతో సహా. అంటే పెద్దలు, ఆగర్భ సీమంతులకి వాళ్ళు చూసుకోవచ్చు. కానీ చివరికి హిమాయత్ సాగరు, ఆ పక్కనున్న రెండును కూడా నగరానికి నీళ్ళు అందించే జలాశయాలను కూడా ఉస్మాన్ సాగరు కబ్జా చేసి చుట్టూ కూడా ఫామ్ హౌస్లు కట్టుకొని వ్యర్థాలని ఆటల్లో వదులుతున్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి ఎటువంటి భవిష్యత్తు మనం ఇస్తున్నాం? మంచి గాలి, మంచి నీరు లేకపోతే ఎట్లా? హైదరాబాద్ మునిగిపోదా? ఆ రోజు మోక్షం కూడా విశ్వేశ్వరయ్య గారి ఇంజనీర్ చొలవతో ఈ జంటనగర్ జలాశయాలు నిల్వ చేసుకుని నీరుని హైదరాబాద్కి అందిస్తున్నాం. ఇప్పుడు 1.5 లక్షల జనాభా వెళ్ళిపోయింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్గా రూపాంతరించింది. తరతరాల నుంచి హైదరాబాద్ ఆక్రమణకు గురవుతే చూసి చూడటం ఉన్నారు. ఎక్కడో చోట దీనికి పులి స్టాప్ పడాలి కదా సార్. కిరణ్ గారు, మీరు హైదరాబాద్లో నివసిస్తున్నారు, నేను హైదరాబాద్లో నివసిస్తున్నా, అందరిని అక్కడిని చేర్చుకున్నది. 4,000 రూపాయల ఉద్యోగం కాడి నుంచి 4 లక్షలు కూడా హ్యాపీగా ఉంటాడు. ఇటువంటి సిచ్యువేషన్లో వాస్తవాన్ని బెరీలిజ్ వేసుకుంటే జూలై 19, 99 జీవో. ఓకే, అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కట్టడాలు కొట్టారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది మనం పరిశీలిస్తే ఒక ఎత్తు అయితే, ఎవరైతే ప్రశంసించిన నోళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారంటే, ఎందుకంటే తనదాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా తన పార్టీ నాయకులు ప్రజల కోసం, పేద ప్రజలకి కొడుతున్నారని మీరు అనుకుంటున్నారు. ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాదాపూర్ దగ్గర ఒక సున్నం చెరువులో ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక వ్యక్తి బాగా లొంగి కట్టుకొని వచ్చి మేము ఎంత చూస్తాం అది ఇది అని చెప్పేసి అంటే, నిజమే పేదవాడికి అన్యాయం జరిగిపోయింది. ఆ అమ్మాయి కూడా పెట్రోల్ పోసుకొని వస్తూ ఉంటే, తన వెనక ఏంటి అతను చేసింది? 20 సంవత్సరాల నుంచి ఆ సున్నం చెరువు మొత్తం కూడా 20 మోటార్లు పెట్టి, 20 ట్యాంకర్లు పెట్టి, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకి, స్కూల్స్కి, హోటల్స్కి నీళ్లు సరఫరా చేస్తున్నాడు. రోజు ఆదాయం 1,00,000. అంటే 20 సంవత్సరాలకి అతను సంపాదించింది ఎంత? లీస్ట్ 60 కోట్లు.
అది ఓకే సార్. అంటే నేను చెప్తున్నా ఇక్కడ పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, పేదవాళ్ళతో కొడతలేదు అని ఆయన అంటున్నాడు రంగనాథ్ గారు. కోర్టు ఏం చెప్పింది, మేమేమి దీంట్లో సంబంధం లేదు, సంగారెడ్డి చెరువులో మేము సంబంధం లేదు, అదేదో మేం కాదు హైడ్రా అని అంటే, మరి దానికి సంబంధించే యంత్రాలను మీరే ఇస్తున్నారు కదా, ఆ యంత్రాలను ఇచ్చి చార్మినార్ కొట్టమంటే కొడతారా, లేకపోతే హైకోర్టు కొట్టమంటే కొడతారా అని చెప్పి ప్రశ్నించింది. అంతే కదా, అవసరమైతే ఈ జీవోను కూడా రద్దు చేస్తామన్నారు. అదొక ఎత్తు. ఇప్పుడు ఇక్కడ నేను అంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్కన్వెన్షన్ కుట్టారు, ఓకే బాగుంది సరే, ఎందుకంటే ఆయన దాని మీద 1000 కోట్ల పైన సంపాదించుంటాడు కాబట్టి దాన్ని కొట్టినా నష్టంలే. మీరు అన్నారు సున్నం చెరువు దగ్గర ఎవడో ఏదో చేస్తాడని, ఓకే సార్ మీరు లా చదువుకున్నారు, మీకు తెలియంది కాదు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడద్దు. సో ఈ క్రమంలో ఎందుకు మధ్యతరగతి వాడు పేదవాడివి ఎందుకు టచ్ చేయాలి అనేది ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక్కడ హైడ్రా కూడా కొన్ని చోట్ల మధ్యతరగతి వాళ్ళే, మీరు పేదవాళ్ళని కటిక పేదలని నేను అనను, కానీ ఎంతో కొంత ఇల్లు కొనుక్కున్నాడంటే వాడు మధ్యతరగతి వాడు అనుకుందాం ఉదాహరణకు, అవి కూడా కొట్టేస్తున్నారు. అమీన్పూర్లో కూడా కొట్టేశారు అవి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైనా నేనేమంటానంటే దీనికి ఒక విచక్షణ అనేది ఉండాలి కదా. ఇప్పుడు మీరేమో ఓవైసీది వదిలేస్తారు, మల్లారెడ్డిది వదిలేస్తారు, కానీ మధ్యతరగతి వాడు జీవితం మొత్తం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అనేది. కిరణ్ గారు మీ ఆవేదన అర్థమైంది సార్ మీకు. ఓవైసీది సల్కన్ చెరువు 70% ఆక్రమణ గురైతే ఎందుకు కొట్టలేదు అనేది, పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ ఎందుకు కొట్టలేదని, లేకపోతే ఇంకో మల్లారెడ్డి అందరూ దొంగలే, అది కదా, అందరూ ప్రజల సొమ్ము పీక్కునే వాళ్ళే, అందరూ వ్యాపారవేత్తలకు ఎదిగిన వాళ్ళే రాజకీయ ఆటలతో. ఇది ఆ 3 కొడితేనే హైడ్రా క్రెడిబిలిటీ ఉన్నట్ట, లేకపోతే లేనట్ట కనపడుతుంది కదా. మీరు అవి కొట్టకుండా ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎంతో కొంత ఏదో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక జీవితం మొత్తం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేస్తే ఎట్లా? దాని ప్రత్యామ్నాయ మార్గం అనేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు మీరు ఒక కాలేజీ కూల్చేస్తే ఆడికి 10 కాలేజీలు ఉన్నాయి, ఆడు కాకపోతే ఇంకో దగ్గర కట్టుకుంటాడు, ఓవైసీ చేసేస్తే ఇంకో చోట తీసుకుంటాడు. అదేమంటే దానికి చెప్పిన రీజన్ కూడా సహేతుకంగా లేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం ఎందుకు నష్టపోతారో పక్కనే ఉన్న కార్పొరేట్ బిల్డింగ్లో 5 రోజుల్లో షిఫ్ట్ చేసేయచ్చు కదా. చేస్తారు కదా, అంటే చేసేదాకా. ఇప్పుడు మరి ఇన్నిసార్లు కిరణ్ గారు ఇప్పుడు నన్ను అడుగుతుంటే యాజ్ ఎ విశ్లేషకుడు కావచ్చు, యాజ్ ఎ అడ్వకేట్గా నన్ను అడుగుతున్నారు. మీకు హక్కు ఉంది, అడగొచ్చు. ప్రజల తరపున అడుగుతున్నారు మీరు, నేను దానికి బాధ్యతగా చెప్పాలి. మరి తరతరాల నుంచి ఇదే వృత్తిలో మీరు 2 దశాబ్దాల నుంచి ఉన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది, ఫస్ట్ నంది అవార్డు వచ్చింది, మీరు చూసున్నారు. మరి ఈ ఆక్రమణలు ఎక్కడో చోట పులి స్టాప్ పడాలంటే ఛాన్స్ తీసుకోవాలి కదా. ఎందుకు ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి? తప్పకుండా అది నేనంటుంది చంద్ర శ్రీనివాస్ గారు. ఈరోజు జరిగింది కాదు అది, ఈరోజు మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగితే నేను చెప్పాను. మరి ఇప్పుడు కూడా మీరు 2000 అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒకసారి అన్నారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు, ఇవన్నీ చెరువులు కబ్జా అయిపోతున్నాయి, కూడా కొట్టమని చెప్పింది ఆయనే. ఎప్పుడు 11 సంవత్సరాలు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోని కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక ప్రయత్నం చేశారు, కానీ కుదరలా. ఇప్పుడు చేస్తున్నారు, మంచిది. ఇప్పుడు కూడా ఇది చేయకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అరే అప్పుడన్నా ఇప్పుడు ఎప్పుడో 11 ఏళ్ల క్రితం చేయాల్సింది కదా అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు చేయకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత అయ్యో కనీసం అప్పుడన్నా మనం హైడ్రాని ఆపకుండా ఉండాల్సిందని అనుకుంటాం. వాస్తవం ఇది సార్. నేను అంటే దీనికి ఒక అమికబుల్ సొల్యూషన్ కావాలి కదా అంటున్నా సార్. డెఫినెట్గా చంద్ర శ్రీనివాస్ గారు ఇంకో అంశాన్ని మీ దృష్టికి తేవాలి. తప్పకుండా. ఇప్పుడు ఒకడు ఇల్లు కట్టుకుంటాడు, స్థలం కొనుక్కుంటాడు, FTLలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్టర్ ఎట్లయితుంది? అవ్వకూడదు కదా, రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ని లోపలేయాలిగా. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత ఇంటికి పర్మిషన్ పెట్టుకుంటాడు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో దాని అథారిటీ, DTCP అంటారా ఏదంటారు, GHMC అంటారా, దానికి సంబంధించిన అథారిటీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ వాళ్ళ లోపలేయాలి కదా. మీరు ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు, కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారు, ఇన్ని చేస్తూ ఉన్నారే. మరి ఇవాళ వచ్చి వాడు ఇల్లు కూల్చేస్తే మీరు వీళ్ళందరూ మాత్రం సచివులు ఒక్కళ్ళ మీద దాడి జరిగిందా సార్? ఇవాళ నా ఆవేదన అది సార్. ఒక్క ప్లానింగ్ ఆఫీసర్ మీద ఇంటి మీద దాడి చేస్తే 100 కోట్లు పట్టుకోకపోతే నన్ను అడగండి సార్. 100 కోట్లు లిటరల్గా పట్టుకుంటారు. మీరు నేను
ఎంత నిజాయితీగా మనం మన ఉద్యోగాలు మన వృత్తులు చేసుకున్నా కానీ 100 కోట్లు ఎప్పటికీ సార్ సంపాదించాలి, మన జీవితంలో సంపాదించాలి. 2 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటేనే మన జీవితాన్ని చాలనుకుంటాం. ఇవాళ అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సార్. వాళ్ళ తరపున నా ఆవేదన తప్ప ఈ 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళ గురించి కాదు సార్. డెఫినెట్గా సార్, నేను కూడా మీ ఆలోచనలను ఏకీవిస్తానే. ఒకటి చెప్తాను, ఎక్కడో చోట ఏదో ఒకటి పులి స్టాప్ పడాలి, ఆక్రమణకు పులి స్టాప్ పడాలి, పేదవాడికి అన్యాయం జరగకూడదని నా ఆలోచన కూడా. మీ ఆలోచన ఎగ్జాక్ట్లీ ఓకేనా? యాజ్ ఏ లీగాలిటీ, యాజ్ ఎ లామెన్గా చెప్తాను, యాజ్ ఐఎమ్ నాట్ ఏ లేమెన్. లామెన్గా నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఈ చట్టం వచ్చింది, ఈ చట్టం 1905 చట్టం కాడి నుంచి ఎవడు సవరించాల. ఆయా ప్రభుత్వాలు ఈ ఆక్రమణ గురైతే ఇప్పుడు ఓకే నీ పర్మిషన్ ఇస్తాం, ప్రతి ఒక్కరు లంచాలకు అలవాటు పడిపోయి ఫిక్స్ అయిపోయారు ఇక్కడ అంతే. ప్రతి ఒక్కరు దొంగలే. అవన్నీ కూడా తెలిసే వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లోనూ కొనుక్కున్నారు కదా. ఒకప్పుడు మీరు చెప్పిన నాగార్జున తుమ్మిడిగుంట చెరువు, షేర్లింగంపల్లి నుంచి గచ్చిపోలి నుంచి మాదాపూర్ నుంచి వర్షం వస్తే ఆ వర్షం దాంట్లోకి వెళ్ళి చుట్టుపక్కలన్నిటికీ మంచినీరు, సాగునీరు, తాగునీరు ఇచ్చేది. అది లేకుండా 3 ఎకరాల 30 గుంటలో ప్రముఖ నటుడని చెప్పుకునే అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు తెలిసి కూడా ఆక్రమించుకొని మిగతా 6.5 ఎకరాలేమో పార్కింగ్ పెట్టుకొని 3 ఎకరాల 30 గుంటల్లోనేమో ప్రభుత్వ భూములను కూడా గోడగట్టేసేసి నీళ్లు కూడా పారకుండా చేసి నగరానికి నీళ్లు, సాగునీరు, తాగునీరు రాకుండా చేసింది ఈ ప్రముఖ నటుడు నాగార్జున కాదా? మరి తరతరాల నుంచి ఆ రాజకీయ పార్టీలు ఎందుకు చూసి చూడనట్టుగా ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇక్కడ సెంటర్ అవుతున్నాడు? ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు 100 కోట్లు సంపాదించుకుంటారు సార్. అవినీతి సొమ్ము తిన్నోడు ఎప్పుడైనా కక్కించాల్సిందే. దీన్ని ఎవరో అతిథులు కాదు ఇక్కడ. నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసరా, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారనేది, దీని వెనక ఎంత పెద్దలున్నా కానీ కొట్టేసేయాల్సిందే. అంతే. ఇప్పుడు ఇక్కడ సార్ నేను అంటుంది వాళ్ళ దగ్గర నేను ఒక ప్రతిపాదన ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒక ఆలోచన వచ్చింది సార్. బహుశా అదొక వినూత్నంగా అనిపించదు, అమలు సాధ్యం కాకపోవచ్చు, కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. సపోజ్ మీరే ఒక ఇల్లు తీసుకున్నారనుకోండి సార్, మీకు రిజిస్టర్ చేసిన ఆఫీసరు, మీకు పర్మిషన్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, దానికి హెడ్ ఉన్న జిహెచ్ఎంసీ కమిషనరు, ఆ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి, 5గురు ఉన్నారు కదా సార్. దామాషా మీ ఇంటి 3 కోట్లు అనుకోండి, మీ ఇల్లు కొట్టేసామనుకోండి, దామాషా పద్ధతి ప్రకారం మీరు కూడా దోషులే. ఎందుకంటే అక్కడ తీసుకున్నారు, పెడతారు. బ్యాంకు లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆ బ్యాంకులో 6వ వాళ్ళు బ్యాంకులోను, మీరు 7 అంటే తెలుసో తెలియకో తీసుకున్నారు. సో ఆ ఏరియా ఎమ్మెల్యే కూడా 8. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే, కార్పొరేటరు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు సార్. ఒక్కోసారి ప్రజలు కూడా ఏం చేస్తారంటే, వాడు పర్మిషన్ ఇవ్వట్లేదంటే నేరుగా వెళ్ళి కార్పొరేటర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, సార్ మాకు చేయించాడు సార్, సరే వీడి ఇంట్లో ఒక 10 ఓట్లు ఉన్నాయి సార్లే, అందరూ అవుతుంది కదా అని ఒత్తిడి చేస్తారు. ఆ రకంగా కూడా అవుతాయి. అంటే నేనేమంటున్నానంటే, మీకు రావాల్సిన 3 కోట్ల రూపాయలు ఈ దామాషా పద్ధతి ప్రకారం అందరూ వేసుకొని మీకు ఇచ్చే ఏర్పాటన్నా చేయాలి సార్. ఇప్పుడు ఎవరు ఇవ్వాలంటే అప్పుడు అన్ని పార్టీలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గత 10 సంవత్సరాలు జరుగుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇవ్వాలి సార్. కేసీఆర్ ఎక్కువ ఇవ్వాలా? కేసీఆర్ 2016 నుంచి 2021 ఈ ఆక్రమణలు 70% జరిగినాయి. ఇప్పుడు నగరం పార్కులు సుందరీకరణ అంటున్నారు. సుందరీకరణ 10 ఎకరాలు పార్కు ఉంటే 5 ఎకరాలు దొబ్బేసేస్తున్నారు. సుందరీకరణ మనం సుందరీకరణే కనపడుతుంది, వెనక దొబ్బేసింది తెలియట్లా. ఇక్కడ ఎవరు సొమ్ము సార్? ఎక్కడో చోట ఆగిపోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు నిన్నటి దాకా ఆర్డినెన్స్ లేదు, చట్టబద్ధ లేదన్నారు. నిన్న 374B ప్రకారం 1955 జిహెచ్ఎంసీ చట్టాన్ని సవరించి యాడ్ చేస్తా ఆర్డినెన్స్ ఇచ్చారు. 10 రోజుల క్రితమే మంత్రివర్గం ఆమోదం తెలియజేసిన తర్వాత గవర్నర్ గారు ఆయనకున్న విచక్షణాధికారం ప్రకారం అది ఆర్డినెన్స్ సంతకం పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. అంతకుముందు తెలుసు కదా, గవర్నర్ గారు ఏది పెట్టకుండా తిప్పి పంపేవాళ్ళు. ఇప్పుడు మరి ఇదే గవర్నర్ గారు న్యాయశాఖ నిపుణులు సలహా తీసుకొని కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని 10 డేస్ తర్వాత రాత్రి సంతకం పెట్టాడు. అంటే చట్టబద్ధత వచ్చింది. ఇంకొక 3 నెలలకు 4 నెలలకు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో కూడా ఆమోదం తెలియజేస్తే అది చట్టంగా రూపాంతరం చెందుతుంది. ఈ రూపు ఆర్డినెన్స్ ఏంటి, చట్టబద్ధత కల్పించినట్టే. ఆల్మోస్ట్ జీవో ప్రకారం ఏమైందంటే అన్ని శాఖలు, ఇరిగేన్ వాల్టా యాక్ట్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం హైదరాబాద్ మొత్తం కంప్లీట్గా హెచ్ఎండి ఈ హైడ్రా పరిధిలోకి వచ్చేసింది. సర్వాధికారాలు హైడ్రాకి విస్తరించినాయి. మీరు ఏ యొక్క కన్స్ట్రక్షన్ కట్టాలన్నా అన్నీ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ హైడ్రా దగ్గర తీసుకోవాల్సింది. ఇప్పుడు మంచి పరిణామం సార్. సరే మంచి పరిణామం, ఇక్కడి నుంచి అట్లా ఉండండి, మంచిది. ఇది గతంలో మీరు చేసినట్టు ఎవరైతే ఆరోపణలు వచ్చారో దీనికి పర్మిషన్స్ ఇచ్చినారు ప్రతి ఒక్కరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అందరినీ కక్కించాలంటే అందరూ దోషులే, అందరిని కక్కించాల్సిందే, అందరి మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ఎవరైనా కానీ దీని వెనక ఎంత పెద్ద పావులైనా కానీ బయటకు రావాల్సిందే. వాళ్ళు అవసరమైతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అమ్మన్న డబ్బులు ఇస్తారు, అంతే కదా. టైం
అది కోర్టు ఆజ్ఞాపించింది అనుకోండి సార్ నేను చట్ట అంటే ప్రకారం వెళ్ళాల్సిందే. ఈ సందర్భంగా చెప్తున్నా సార్, చాలామంది అంటే ఈ మాట అనొచ్చో లేదో తెలియదు నాకు. సాహితీ అనే సంస్థ 1500 కోట్ల రూపాయలు అప్పనంగా దోచుకున్నది సార్. ఆ సంస్థని ఎవరైనా ఏమన్నా అనగలుగుతున్నారా సార్? గత ప్రభుత్వ హయాంలో ఎంత గందరగోళం, ఎంతో కొన్ని కుటుంబాలు ఛిద్రమైపోయినాయి సార్. కష్టమో నష్టమో అప్పులు చేసి చేశారు సార్. నాకు తెలుసు. వాళ్ళు మరి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అది కూడా అమీన్పూర్ పరిధిలో ఉన్నది సార్. దానికి కూడా పర్మిషన్ల కోసం ప్రభుత్వానికి దాదాపు 30 కోట్ల, ప్రభుత్వంలో పెద్దలకి నేను పేర్లు చెప్పను, 30 కోట్ల రూపాయలు ముట్టాయని స్వయంగా ఆ వ్యక్తి నాకు చెప్పాడు సార్. చెప్పాడు సార్, బాగానే ఉంది. అయితే ఈ 30 కోట్లు పెట్టి ఇవాళ సార్ నేను అంటే పర్మిషన్లు ఇవ్వడానికి ఎంత డబ్బులు దోచిపెడుతున్నారనేది మనకి చెప్తున్నారు. కరెక్టే. మీరు అట్లా అనుకున్నప్పుడు అదే సంగారెడ్డిలో నిన్న చెరువులో G+1 పర్మిషన్ తీసుకున్నాడు. చెరువులో పర్మిషన్ ఇవ్వకూడదు, G+5 వేసాడు. అది బాంబుతో పేల్చేశారు అనుకోండి, అది వేరే విషయం. అంటే చూడండి, అంటే ఎట్లా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సాహితీ లక్షణాలు, ఇంకొకడు ఎవరైనా కావచ్చు సార్, ఎంత తిమింగలాలైనా ఎక్కడో చట్టం కటింగ్ పడాలా. ఇప్పుడు అతని ఆస్తులు 200 కోట్లో 400 కోట్లో ఇచ్చేసినట్టున్నారు, సీజ్ చేసి 200. అవును, మేబీ నిన్న కూడా వచ్చింది, ఈడీ వచ్చింది సార్. ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితి మొన్న అంత అరెస్ట్ చేసింది, ఈ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు, మళ్ళీ వదిలేశారు. అతను దర్జాగా ఉన్నాడు అతను సార్. మీరు మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తి దర్జాగా ఉన్నాడు, 2 రోజులు బయటకు వస్తాడు. ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో టీటీడీ మెంబర్గా ఇచ్చారు సార్, గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, తిరుపతి ఎవరి ద్వారా ఇచ్చారని అడగరే, ఎవరు దాన్ని రికమెండ్ చేసింది అడగరే. చెప్పండి. స్వరూపానంద సరస్వతీ దేవి, స్వరూపానందేంద్ర సరస్వతి గురువు గారు ఆయన రికమెండ్ చేశారు. అబ్బో, శారదాపీఠం అధిపతి గారు రికమెండ్ చేశారు. క్విట్ ప్రోకో జరిగింది అక్కడ. ఆయన రికమెండ్ చేసినందుకు, ఆయనకు పదవి ఇచ్చినందుకు ఆయనకి ఇక్కడ ఒక ఆశ్రమం కట్టించాలి. ఇది క్విట్ ప్రోకో. నేను బహిరంగంగా చెప్పేస్తున్నా, నాకేం జరుగుతుందో తెలియదు కానీ ఎవరికి ఏం కాదు. అంటే మేము ఉన్నామన్నట్టు ఇదెందుకు నేను చెప్పగలుగుతానంటే, ఆ ఇష్యూలో నేను మొత్తం దాని లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాను సార్. వాళ్ళకి న్యాయం చేయడానికి దాదాపుగా 5 నెలల పాటు కష్టపడ్డాను నేను. అనేక ల్యాండ్లు తీసుకొచ్చి అతనికి చూపించి, అతను పెద్ద చీటర్, అతనికి చూపించి నేను వీళ్ళకి ఎలాగోలా వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్గా, ఒక పౌరుడిగా మనం అంతేమన్నా చేద్దాం అనుకున్నాను. చీటర్ సార్ అతను. సో నాకు అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళందరూ ప్రభుత్వానికి అసలు సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, అసలు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నాం సార్. అసలు 30 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలకి అతను చెల్లించాడంటే అతని మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు సార్? అతనికి ప్రభుత్వ పెద్దలు కొంతమంది బినామీలుగా ఉన్నారు సార్. మరి చర్యలు గత ప్రభుత్వాలు ఎట్లా ఊహించగలం సార్? కనీసం నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వంలోనైనా చర్యలు తీసుకోవాలి. బహుశా అమీన్పూర్లో అది కట్టున్నా కానీ దాన్ని కూడా కూల్చేవారేమో ఇప్పుడు. అది కూడా ఆ చెరువు పరిధిలో ఉందేమో నాకు క్లారిటీ లేదు. కానీ ఇంకోటి సార్, ముందుకెళ్తే వాసవి అని చెప్పేసి దాంట్లో చెరువే లేదు అక్కడ. 6 ఎకరాలు 30 గుంటలు టవర్స్ కట్టారు చెరువు పూర్తి చేసి. మరి చెరువే కనపడుతుందా? ఏం చేయాలి సార్? ఇక వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఎవరైనా సార్, మీరు చెప్పిన ఒక ఆర్గనైజేషన్ కాదు, ఎవరైనా దీని పెద్దలు లేక్ యూ అంటారు, ఆ యూ అంటారు, యూ అంటారు. లేక్లు ఎవరి, వ్యూ ఎవరిది? లేక్ ఎవరిది, వ్యూ ఎవరిది? అదే కదా ఇక్కడ ప్రాబ్లం. మరి కొనేవాళ్ళు కూడా సార్ నాకు లేక్ వైపు ఇవ్వండి సార్. ఈ లేక్ సార్ 10,000 చెరువులు జంట నగరాల్లో ఏంటంటే గొలుసు చెరువులు అనేవాళ్ళు ఆ రోజులో. కాకతీయులు కానించారు చెరువులు సార్, మొత్తం తెరమరుగైపోయినాయి. ఇప్పుడున్న చెరువులు కూడా రక్షించుకోకపోతే ఎట్లా? జనంకి అర్థం కావట్లేదు ఏంటంటే సార్, అది వాడిదేదో పోతుంది కదా, లేకపోతే వాడిది కొట్టేస్తున్నారు కదా అని అనుకుంటున్నారు. బాధపడ్డా సంతోషపడ్డా పక్కన పెడితే, ఇది మధ్యలో నీకేమీ సంబంధం లేని వాడి ఇల్లు కూడా వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి నుంచి కాపాడబడే ఒక ప్రక్రియ. ఇది ప్రాణాలు కాపాడకుండా పడే ప్రక్రియ. ఇప్పుడు చిన్న 20 మిల్లీమీటర్ల వర్షం వస్తేనే కార్లు కొట్టుకుపోతాయి. ఈ హైదరాబాద్ దౌర్భాగ్య పరిస్థితి. నాలాలు వదిలిపెట్టలా, చెరువులు వదిలిపెట్టలా, పార్కులు వదిలిపెట్టలా. దీని వెనక రాజకీయ నాయకుల కానించి అన్ని వ్యవస్థలు ఇదైపోయి ఉన్నాయి. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ టాస్కే. ఎవరు చేయలేని ధైర్యాన్ని ఆయన ఛాలెంజ్, మామూలు ఛాలెంజ్ కాదు సార్. ఇంకోటి సార్, తరతరాల నుంచి మీరు మూసీ నదిని సుందరీకరణ కోసం 1,00,000 కోట్ల ప్రాజెక్టు. ఇప్పుడు అది తీసుకెళ్తారు. 16,000 మంది ఇల్లు నిరాశ్రయులకి డబుల్ బెడ్రూమ్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో మీకు తెలుసా లేదో, నిన్న మొన్న 200 మంది యాక్సెప్ట్ చేసి అదేనా దొరికిద్దని డబుల్ బెడ్రూమ్కి వెళ్ళి పాలు పొంగించి కలెక్టర్ గారు అనుదీప్ గారిని కూడా పిలిచారు. దండలేసి స్వాగతం పలుకుతున్నారు. అంటే 2 దశాబ్దాలుగా మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. సరే, ప్రభుత్వం ఇచ్చింది, మీరు కట్టుకుంటారు పన్నులు. 10 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు కదా.
ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసం మీకు ఆల్టర్నేట్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నప్పుడు వెళ్ళడానికి ఏమండి? ఈ సోకాల నాయకులు పోయి వాళ్ళు రెచ్చగొట్టి బుల్డోజర్కి అడ్డంగా పోండి అని చెప్పి ఈ రాజకీయ పార్టీలు పబ్బ గప్పుకోవాలనుకున్నారు కానీ ఎక్కడో చోట ఇది పులి స్టాప్ పడాల్సిందే. అదే నేను జరుగుతున్నాయా హైకోర్టు ప్రశ్నించినప్పుడు మరి తెల్లారితలకి ఓల్డ్ సిటీలో ఎవరైనా అడుగు పెడతానని భయపడతారు. 200 ఇల్లు మార్కింగ్ చేసి కొట్టేశారు. అంటే ఓల్డ్ సిటీలను కొట్టారంటే ఇంకా మూసీ నది పరివాహ ప్రాంతంలో ఆక్రమించుకునే మొత్తం లేపెట్టారు. పెద్ద సమస్య కాదు. అయితే ఇక్కడ హైడ్రా పరిధిలో అంటే హైడ్రాకు సంబంధం లేదు మూసీ అది వేరు, దానకిషోర్ అని చెప్పేసి మూసి వేరు సార్. కాకపోతే వాళ్ళకి కావాల్సిన యంత్రాలు ఏమైనా కావాలంటే హైడ్రా ఇవ్వచ్చు. ఓకే, అంతే తప్పితే అది సపరేట్ ఇది. కాబట్టి యంత్రాంగాన్ని ఉపయోగించుకోవచ్చు, అన్ని శాఖలు ఉంటాయి కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద హైడ్రా అద్భుతంగా పనిచేస్తుంది, కానీ ఎక్కడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడద్దని అన్నట్టుగా డబ్బులున్న వాళ్ళు, అడ్డంగా సంపాదించిన వాళ్ళు, వాళ్ళవి ఎన్ని కొట్టేసినా నిజంగా కష్టపడి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు అనేకం తెలుసో తెలియకో చేసిన పొరపాటుకి వాళ్ళని రోడ్డున పడేయకుండా దానికి ఒక మంచి మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. మొత్తం వ్యవస్థను బాధ్యత వహించేలా చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది ఇంతకుముందు చందు శ్రీనివాస్ గారితో చెప్పిన ఒక ప్రతిపాదన, అది అమలు సాధ్యం కాకపోవచ్చేమో తెలియదు, కానీ దానికి దగ్గరలో ఏదైనా ఒక ప్రతిపాదన తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంటే చూస్తే బాగుంటుంది.